వైఎస్ షర్మిలారెడ్డి గారు కడప నుంచి పార్లమెంట్ అభ్యర్థినిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆమె మీద ఒక రకమైన దుష్ప్రచారం, ఈమెకి డిపాజిట్ కూడా రాదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీ కేంద్రంగా ఆయన చెప్పడం జరిగింది ఒక పత్రికా ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ ఛానల్స్కి. అయితే గ్రౌండ్ లెవెల్లో వార్త ఏంటంటే చాపు కింద నీరులాగా ఆంధ్రప్రదేశ్లో ఆ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు లీడ్ పొజిషన్కి వస్తుంది అనేది వినిపిస్తూ ఉంది వాక్యం. అక్కడ ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారు డైరెక్ట్ అటాక్ మరి వైఎస్ భారతి గారి మీద ఇవ్వటం జరిగింది. అది ఏంటంటే గొడ్డలతో మీరు అందరూ నరికేసేస్తే మీరు ఒక్కళ్ళే ఉంటారు కదా, ఇంక మీరే వెళ్ళిపోండి, హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా ఆమె డైరెక్ట్గా కడప ప్రజలకి ఒక అప్పీల్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ అప్పీల్ ప్రజల్లోకి వెళ్తుందంటారా? వెళ్తుందండి, వెళ్ళిందండి ఆల్రెడీ. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు జనానికి తన భావాలను ఎవరో ఒకళ్ళు బలంగా చెప్పేటోళ్ళు కావాలి. అందుకే మోడీ గారు చెప్పిన ఉపన్యాసం బాగా విని ఎమోషనల్ ఫీల్ అయ్యారు పబ్లిక్ అక్కడ. ఇదే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చంపిన విషయం తెలిసిన తర్వాత జనం అందరూ ఇదే బాధతో ఫీల్తో ఉన్నారు ఈ విషయంలో. అందువల్ల షర్మిలారెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు జనానికి తప్పనిసరిగా ఎక్కుతాయి. బికాజ్ ఆమె కూడా వైఎస్ కూతురు కదా, సొంత చెల్లెలైనప్పుడు ఆమె ఎదురు తిరిగి ఆమె ఒకప్పుడు ఈయనకు అనుకూలంగా ప్రచారం చేసింది. వైఎస్ గారు కూతురు తీసి పక్కన పడేశాడు, వెళ్ళకొట్టాడు, తల్లిని పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఈయన చేసిన నేరాలు ఘోరాలు పెద్ద లిస్ట్ ఉంది. మొత్తం ఈ ఒక నిరంకుశం మించి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె చెప్పిన భావాలు, ఆమె చెప్పిన విషయాలు, వాస్తవాలు ఏవైతున్నాయో ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అంశాలు ఏవైతున్నాయో అవి జనానికి ఎక్కుతాయి. జనం ఆలోచిస్తారు. ఆలోచించి ఓటు వ్యతిరేకంగా, జగన్కు వ్యతిరేకంగా, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వేయడానికి తప్పనిసరి మొగ్గు చూపుతారు. గెలుపు ఓటములు అనేది సరే అది ఎలా ఉన్నప్పటికీ, ఎందుకంటే రిగ్గింగ్, రౌడీజం, డబ్బు పంపిణీ, దౌర్జన్యాలు, బూత్ క్యాప్చర్ చేయటం ఇలాంటి అంశాల మీద ఆధారపడండి వాళ్ళు. అదే తప్ప నిజంగా నిజాయితీ గెలవటం కాదు. అని దొంగ ఓట్లు లక్షలు కదా. అందువల్ల గెలుపోవటం ఎలా ఉన్నప్పటికీ షర్మిల మాత్రము గెలుపుకు చేరువలో ఇప్పటి వరకు ఉందనేది ముమ్మాటికి వాస్తవం. వాళ్ళ పార్టీ కూడా మడకశిర, మరి చీరాల ఆమంచి కృష్ణమోహన్ కూడా ట్రయాంగిల్ ఫైట్లో ఆయన కూడా ముందంజలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇలా ఒక శైలజానాథ్ గారిది నియోజకవర్గంలో కూడా సాకే శైలజనాథ్ గారు మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన కూడా కొద్దిగా పోటీలో ట్రయాంగులర్ కాంటెస్ట్లో ఉన్నారని, అసెంబ్లీలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఒక సభ్యుడిని పంపించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కడపలో ఈసారి ఛాన్స్ ఉందండి. అసెంబ్లీలోకి ప్రవేశించే ఛాన్స్ ఈసారి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసినందుకు కోలుకోవాలంటే 20 ఏళ్ళు పడుతుందని వాళ్ళే ఆ రోజు చెప్పారు. ఈ 10 ఏళ్లలో ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు వల్ల చెల్లెలు కాంగ్రెస్లో చేరటం మూలంగా కొంచెం అడ్వాన్స్గా కాంగ్రెస్ బలపడుతుంది. అది ఏ మేరకు బలపడుతుందంటే గెలుపు ఓటంలో అధికారం అనేది లేదు అక్కడ. జస్ట్ అసెంబ్లీలో ఒక సీట్ ప్రవేశించిన అసలు ఒకరు వచ్చినా చాలు అనేది ఉంది కాబట్టి ఆ ఛాన్స్ ఉంది. కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ క్షీణ దశలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ చాలా మెరుగ్గా ఉంటుంది. అది అందులో డౌట్ సందేహం లేదు. నమస్తే రమేష్ గారు.